తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నర అంటే ఇంచుమించు 18 నెలలు అవుతుంది. ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో దొక్కడమే. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చట్లేదు. మరి వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, ఆటకెక్కినాయి. 420 హామీలు అన్నారు, ఏవిగినా ప్రజలు అమలు చేసే పరిస్థితి దుస్థితి తెలంగాణలో లేదు. రేవంత్ రెడ్డి ఇవన్నీ మర్పించడానికి ఏదో అందాల పోటీలని కాళేశ్వరం కాలువలు ఎండబెట్టిండు, అందాల పోటీలతోటి ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చినటువంటి భామలను తెలంగాణ స్త్రీలతోటి కాళ్ళు కడిగించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ రోజు నడి రోడ్డున ముంచే పరిస్థితి రేవంత్ రెడ్డి. సాంప్రదాయం అనేది కాదు, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. తెలంగాణ ఆడపడుచులతోటి నువ్వు ఎక్కడో పరాయి స్త్రీలను తీసుకొచ్చేసి ఇక్కడ కాళ్ళు గడిచే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్త్రీల ఆత్మగౌరవాన్ని మీరు నట్టేట ముంచే పరిస్థితి ఈ కార్యక్రమాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డికి ఒకసారి జ్ఞానోదయం కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. లేదు, ఏం లేదు. నువ్వు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వు, రైతులకు ఉపయోగం ఉంటుంది. పంటలు సస్యశ్యామలంగా వండితే మనకు తెలంగాణకు పేరు వస్తుంది. టూరిజం పెరగడానికి బామలను తీసుకొచ్చి అందాల పోటీలు పెడితే వస్తుందండి. మరి కేటీఆర్ గారు ఇంతకుముందు కార్ రైజింగ్ అవి తీసుకొచ్చేసి ఆ రోజు 7,000 కోట్లు మనకు ఇక్కడ లాభం జరుగుతుంది. దాన్ని తప్పన్న రేవంత్ రెడ్డి ఈ రోజు అందాల పోటీలు ఎట్లా నిర్వహిస్తాడు? ఉద్యోగస్తులు మాకు ఏదైనా ఫిట్మెంట్ పెంచండి, మాకు జీతాలు పెంచండి అంటే నన్ను కోసుకొని తినండి, నన్ను ఫ్రై చేసుకొని తినండి. ఇదే ముఖ్యమంత్రి గారు 200 కోట్లు పెట్టేసి అందాల పోటీలు పెట్టడం అంటే చాలా సిగ్గుచేట అని చెప్పి. అప్పు పుట్టడం అనేది ఎట్లుంటా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేప్పటికినా ఏం పెద్దగా నీళ్లు లేవు, నిధులు లేవు, కరెంటు లేదు, చాలా దుస్థితి పరిస్థితిలో ఉండే. మరి కేసీఆర్ గారికినా ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. కేసీఆర్ గారు ఇంట్లోకి వెళ్ళి పెట్టిండా తన టాలెంట్ తోటి. తనకు ఏ విధంగా అయితే ప్రపంచ బ్యాంకులు కానివ్వండి తన సామర్థ్యత మీద నమ్మకంతో వాళ్ళు అప్పులు ఇవ్వడం జరిగింది. ఆ అప్పులకి ఇప్పటికీ 80% తీర్పడం జరిగింది. నీకు అప్పులు ఎట్లా ఇస్తారు? నీ లోపల పట్టుదల ఉంటే, నీ లోపల పెర్ఫార్మెన్స్ ఉంటే, నీ లోపల సత్తా ఉంటే అవన్నీ చూసి నీకు ఏ బ్యాంకులు కానీ ఏవైనా నీకు హెల్ప్ చేయగలుగుతాయి. నీ లోపల ఏం లేదు. నిన్నగా మొన్న పాకిస్తాన్ అడిగిన 10-20 బిలియన్ ప్రపంచ బ్యాంక్ అప్పించింది. మరి నీకు ఇస్తలేరంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉందో, నీ పరిపాలన ఎంత ఆటకెక్కింది అనేది ఒకసారి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. రాబోయే రోజులలో మళ్ళీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కానీ ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మొక్కగిన మొలవదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక నోటి మాటలు కదా, అవి డబ్బులు ఖర్చు లేని పని కదా. నువ్వు హామీలు నెరవేర్చు, అదే సంతోషం. నీ హామీలైనా పక్కకి వదిలేసి నువ్వు 42% అని చెప్పేసి లేకపోతే అదని ఇదని చెప్పేసి కల్లిబుల్లి కబుర్లు చెప్పి తెలంగాణ ప్రజలని అమాయకులను చేసేసి ఆటకి ఎక్కిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కానీ ఆయన హామీలు ఒక్కటిగా నెరవేర్చలేదు. ఒకటి ఏదో ఉచిత బస్సు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. అది రోజు ఎట్లా ఉండదు అంటే ఆ బస్సు ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉన్నది. మనం రోజు చూస్తున్నాం. రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా నువ్వు తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అని మేము అడగదలుచు ఈ ప్రభుత్వాన్ని. సరే సంతోషం, తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకొస్తాంటే సంతోషమే, మేమేం కాదనట్లేదు. నరేంద్ర మోడీ తోటి కాకపోతే ఇంకెవరితోనైనా కలవు. కానీ మరి నిధులు తెస్తే ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ ఆడిస్తున్న ఆట ఇది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఆడిస్తున్న ఆట. తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ ఒక విప్లవం సృష్టిస్తున్నది. ప్రజలలో ప్రతి గుండెలోనే కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ బాపు మీరు రావాలని చెప్పేసి తెలంగాణ సమాజం రమ్మంటుంది. మళ్ళీ రేపు ఈ తెలంగాణ సమాజం ఇలా మళ్ళీ కేసీఆర్ సీఎం కావద్దనే వీళ్ళు ఒక కక్షపూరితంగా తెర వెనుక ఆడుతున్న ఒక నాటకం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ మీరు సంతోషంగా పరిపాలన చేయండి, తప్పులేదు. 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఇచ్చారు అవకాశం, అది సద్వినియోగం చేసుకోండి, మేము వద్దనట్లేదు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ బీఆర్ఎస్ యాక్టివ్ ఉన్న పర్సన్లను కేసులు పెట్టి జైలుకు పంపించడం ఒక విష సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో నాడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలియదు ఆ విషయం, కానీ ఊర్లలో పోతే కూలికి ఆడోళ్ళకి చెప్తారు ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అని చెప్పేసి. అవన్నీ వేస్ట్ మాటలు ఆయన చెప్పేటివన్నీ అబద్ధాల కోరు. రేవంత్ రెడ్డి అంటే అబద్ధాల కోరు. కాంగ్రెస్ అంటే కరువు కాటకాలతో కూడుకున్నటువంటి ఒక ప్రభుత్వం. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి మీదనే అది ఆట ఆడుతుంది తప్ప పేద ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కర్షకులు, కార్మికులు కానివ్వండి, వాళ్ళ గురించి పట్టించుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పి నా ఒపీనియన్. సంతృప్తి కాదండి, అసలు 80% అసలు సంతృప్తి లేదు. అసలు రేపు మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ పెట్టండి, మీకు రిజల్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు. మీరు అది పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అది పెట్టండి, మీకు మీ పరిపాలనకు అది ఒక నిదర్శనం అవుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎలాంటి తెలంగాణ ఎలా చేశారో అందరికి తెలుసు. కాకపోతే వీళ్ళు ఏంటంటే హామీలు ఇచ్చి మేము కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఎక్కిస్తామని. ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పేసి ఈ విధమైనటువంటి హామీలు ఎక్కువ వాళ్ళు లేనివి ఉన్నాయి చెప్పి తెలంగాణ ప్రజలు కొంచెం అయోమయంలో పడ్డారు. అదిగిన 1.3% శాతంతో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 119 కాన్స్టిట్యూన్సీలో 5 లక్షల ఓట్లతో గెలవడం జరిగింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఏదో పెద్దగా వాపు చూసి బల్పనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఓవరాల్గా చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. లేక వీళ్ళంతా
లేక ఆల్రెడీ అక్క ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఏ విషయం ఉన్నా కానీ మా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారికి రాయడం జరుగుతుంది డాడీ ఇట్లా అని చెప్పేసి. అది ఇప్పుడు రాసిందే కాదు, ఇంతకుముందు చాలా రాసింది. ఇది వాళ్ళు ఏదో క్రియేట్ చేసేసి దాన్ని ఏదో హైలైట్ చేయాలని చెప్పేసి పబ్బం గడుపుకోవాలని చూసారు. అది పసలేని లెటర్ అని చెప్పేసి తెలిపోయింది. కేసీఆర్ గారు దేవుడు, ఆయన చుట్టూ దొంగలు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, పోగొట్టులు ఉన్నారు. ఇంకా అది అక్క వాళ్ళకే తెలుసు, మనకు అంతవరకు తెలియదు. మేము తెలంగాణ బాపు సమక్షంలో ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి ఎత్తిన జెండా దించేయలేదు. రేపు చనిపోయేంత వరకున మా శవం మీద పింక్ కండువానే ఉంటుంది. మా బ్లడ్ ప్రవహిస్తుందంటే పింక్ రక్తమే ఉంటుంది మాకు. మేము కేసీఆర్ సార్. జై తెలంగాణ.